రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ అందరూ కలిసి దేవుని యొక్క మహిమ ప్రభావాలను జ్ఞాపకం చేసుకుందాం. నేనుండాలేనయ్యా అందరూ కలిసి అవునేసయ్యా, నీవే లేకుండా హృదయపూర్వకంగా చెప్దాం. నీవే లేకుండా రాజా నీ సన్నిధిలోనే కలిసి ఎప్పటికీ నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదం నాకు దయచేయి నాయనా. నీ సన్నిధానంలో సంపూర్ణ అవునేసయ్యా, అందరూ కలిసి పూర్ణ శక్తితో మనం ఈ లోకంలో బ్రతకలేం. రాజా నీ సన్నిధిలోనే రాజా నీ ఒంటరిగా ఉన్నవాడే 1000 మంది అన్నావు నాయన. నువ్వు మాకున్నావు తండ్రి. అవునేసయ్యా, మమ్మల్ని ప్రేమించావు. విశ్వానిక కర్త నీవే నా గమ్యము.
నీతో నేనుండుటయే నా నీతోనే యేసయ్యా నిలిపేను నిలిపేను నీతోనే హృదయ తపనయ్యా నా కొరకు అన్నీయు చేయువాడా. అవునయ్యా, మా కొరకు సమస్తము సిద్ధపరిచి పెట్టావు నాయన. నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దించితేనే. మా బరువులు మా బాధ్యతలన్నీ ఎరుగున దేవుడు నాయన, మీకే అప్పగించుకున్నాం తండ్రి. యేసయ్యా నిన్నే కదా నీవు తప్ప మాకెవరున్నారయ్యా. నిలిపేను నీతోనే ఎబినేజరే ఎబినేజరే ఎల్లెల్లో ఎల్లప్పుడు ఎబినేజరే ఎల్ షదాయ్ శక్తి పరుడా ఎల్రోయి నన్ను చూచువాడా. నువ్వు శక్తి పరుడువు తండ్రి, నిరంతరము మమ్మల్ని చూస్తున్నవాడు. యేసయ్యా యేసయ్యా నిన్నే కదా నిలిపేను నీతోనే. కరుణయు కృపయు నిరంతర శాంతియు వినయమున్నవాడా
జీవితం నశించక కాపాడువాడా నా కాపరి. మా జీవితాలు ఇంతవరకు నశించిపోకుండా క్షేమంగా ఉన్నామంటే నువ్వు మా కాపరివై నడిపిస్తున్నావు నాయనా. యేసయ్యా నీతో నేనుండుటయే నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. నశించిపోయే వాటిపై మనసు పెట్టకుండా నన్ను బలపరచండి అయ్యా. నా ఆధ్యాత్మిక నేత్రం తెరవండి అయ్యా. నీవిచ్చినవి చూడగలిగిన నేత్రాలు నాకు దయచేయండి అయ్యా. నా ఆధ్యాత్మిక నేత్రాలు తెరవండి అయ్యా. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, పూజార్హుడా, శక్తిమంతుడా, వేవేనాళ్లతో కొనియాడిన ప్రభా నిన్ను ప్రభా నాయనా ఏమని పొగడాలో ప్రభు, ఏమని కీర్తించాలో, ఎన్ని రకాలుగా పొగిడినా కీర్తించినా ప్రభా ఇంకా నీ ఔన్నత్యం ప్రభు ఇంకా మాకు అర్థం కానట్లుగానే మేము బ్రతుకుతుంటాం. అంతటి మహనీయుడవు, అంతటి గొప్ప దేవుడవు నాయన ప్రభు. ఈ సృష్టిని అంతటినీ కూడా మాట ద్వారా కలుగజేసిన గొప్ప దేవుడు నాయన. ఔన్నత్యుడవు, పూజార్హుడవు, శక్తిమంతుడవు, బలవంతుడవు నాయన. నిన్ను ఏమని పొగడగలదు, ఏమని కీర్తించగలదు, ఏమి ఇచ్చి నీ రుణము తీర్చుకోగలదు నాయన. గొప్ప దేవుడు అయిన నీవు మమ్మల్ని కోరుకున్నావు తండ్రి, మమ్మల్ని ఏర్పరచుకున్నావు, మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన. లోకమనే పెంటలో, లోకమనే బురదలో ఉన్న మమ్మల్ని ప్రభువా నీ రక్తము చేత కడిగి విమోచింప చేసుకున్నావు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. నీ రక్తములో కడగబడిన మేము నీ పిల్లలుగా ఈ లోకములో నిన్ను మహిమపరచటానికి మమ్మల్ని బలపరుచుకో తండ్రి. దేవా నీ సాక్షులుగా మేము వాడబడడానికి మమ్మల్ని నిలబెట్టుకో తండ్రి. ఇదిగో నాయన, ప్రతి సంఘము నీది, పిల్లలు నీ పిల్లలు, ప్రతి ఒక్కరూ కూడా నీ ఔన్నత్యాన్ని, నీ ప్రభావాన్ని, నీ కీర్తిని ప్రభువా అర్థం చేసుకోవడానికి, ప్రభువా నిన్ను ఘనపరచడానికి, మహిమపరచడానికి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి అట్టుగల కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఈ లోకము భయంకరమైంది. ఈ భయంకరమైన లోకంలో మేము నిలబడాలంటే నీ పరిశుద్ధ ఆత్మ శక్తి మాకు సహాయముగా దయచేయండి దేవా. నీ ఆత్మతో మేము నింపబడి ఈ లోకం ప్రభు పాపంపై విజయం పొందడానికి ప్రభు నాయన మమ్మల్ని బలపరిచి మీ ఆత్మతో నడిపించమని ఈ సమయంలో ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. నిన్ను నాయన ఆరాధించటానికి, హృదయపూర్వకంగా నిన్ను ఘనపరచడానికి నీ కృప మాకు తోడుగా ఉంచినందుకు కృతజ్ఞతలు. మా ముందున్న సమయం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ ఆత్మ నడిపింపులో నీ వాక్య సహాయం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ తీసుకోండి యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. చాలండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలయ్యా. ఇదిగో చదవబడిన వాక్యం మీ ఎదుట పెట్టుచున్నామయ్యా. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి నాయనా. నీ మాటలు మా జీవితానికి ప్రభా మేలు చేసేవి, మా జీవితాలని ప్రభా నిలబెట్టేవి ప్రభా. ఇదిగో నీ వాక్యము జీవము కలిగింది నాయన. అటువంటి జీవము కలిగిన మాటలు
మా హృదయంలోనికి మేము తీసుకోవటానికి మమ్మల్ని బలపరచండి, ఆత్మ నడిపింపునివ్వండి, పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. మీ నామానికే మహిమ తెచ్చుకున్న నన్ను మరుగుపరచండి, నా మాటలు మరుగుపరచండి. మీరు మాట్లాడండి దేవా. నాయనా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం దేవా. నీ మాట శక్తి కలిగింది. హృదయాలు ఎరుగున దేవుడు నాయన, మనసులు ఎరుగున దేవుడు. ఎవరికి ఏ మాట అవసరమో మీకు తెలుసు నాయన. ప్రతి ఒక్కరితో నాతో మీరు మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మా ఆధ్యాత్మిక జీవితం బ్రతికింపచేసి మమ్మల్ని బలపరిచి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మన మనసు పెడదాం. దేవుని స్తోత్ర. చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఇప్పుడు మనందరికీ కూడా దేవుని వాక్యాన్ని వినే చెవులు మనకి కావాలి. చాలాసార్లు మనం ఇక్కడ కూర్చుంటాం కానీ మన మైండ్ ఆబ్సెంట్లో ఉండడం వల్ల మరి మనకి దేవుని మాటలు అర్థం కావు. మనము బాడీలో ప్రజెంట్లు ఉన్నాం, మైండ్లో కూడా ప్రజెంట్ ఉంటేనే దేవుని వాక్యం నీ బుర్రలోకి, నీ హృదయంలోనికి వెళుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోకి వెళితే నిజంగా ఆ వాక్యంలో ఎంతో పవర్ ఉంది, ఎంతో శక్తి ఉంది. ఆ వాక్యము నిన్ను నిలబెడుతుంది. అన్యజనుల ఎదుట లోకములో నీవు నిలబడడానికి దేవుని వాక్యపు శక్తి నీకు అవసరం. దేవుని స్తోత్రం. ఆ వాక్యపు శక్తి నీ లోపలికి రావాలంటే మొట్టమొదటిగా నువ్వు శ్రద్ధ కలిగి వినాలి. శ్రద్ధ కలిగి ఏం చేయాలండి? వినాలి. కాబట్టి దేవుని మాటలు ప్రకటించబడుతుంటుండగా, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుంటుండగా మనందరము కూడా శ్రద్ధ కలిగి వినడానికి దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. మనం దేవుని సన్నిధికి రాకముందే మనం ఇంటి దగ్గరే సిద్ధపడాలి. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడయ్యా, నీ మాట ద్వారా నన్ను దర్శించు అని ఎప్పుడైతే దేవుని మాట కొరకు నువ్వు ఆశించి దేవుని సందుకు వస్తావో దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు హృదయాలు ఎరిగిన దేవుడు. దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు. నీకు ఏది అవసరమో నాకు తెలియదు. ఇక్కడ నేను వాక్యం ప్రకటిస్తున్న నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీకేమిగా ఏ మాట అవసరమో, ఈరోజు దేవుడు ఏ మాటతో నీతో మాట్లాడాలో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా మన హృదయంలో సిద్ధపాటు అవసరం. ఇంటి దగ్గరే మనం ఏం చేయాలి? సిద్ధపడి రావాలి. ఎప్పుడైతే అలాంటి ఆతృతతో, అలాంటి మనసుతో వచ్చి ఇక్కడ కూర్చుంటావో, ఏవండి నేను ఇక్కడ ఏదో చెప్పాలనుకున్నా నా నాలుకను మీ హృదయాల్లో ఉన్న ఆశను దేవుడు ఎరిగి నా నాలుకను త్రిప్పి వాడుకుంటాడు. దేవుడు స్తోత్రం. కాబట్టి అటువంటి ఆత్మకార్యం జరగాలంటే మీ అందరిలో ఏం కావాలి? సిద్ధపాటు. ప్రభువా, నాతో ఏం మాట్లాడతావు అని ఆ వాక్యపు సిద్ధపాటుతో మరి దేవుని సన్నిధిలో మనము కూర్చోవాలి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో బాప్తిసమిచ్చే యోహాను గురించి రాయబడుతూ ఉంటుంది. ఆయన గురించి ఏం రాస్తున్నాడు అంటే, అతడు మండుచు ప్రకాశించు దీపమైనట్టున్నాడు. మండుచు ప్రకాశించు దీపము. మండుచు ప్రకాశించే దీపం అంటే ఈ బాప్తిసమిచ్చే యోహాను కొద్ది సంవత్సరాలే బ్రతికాడు, తక్కువ సంవత్సరాలే బ్రతికాడు ఆయన ఈ భూమి మీద. దేవుడు మరి వృద్ధులుగా ఉన్న జకర్యా ఎలిషబెతులకి దేవుడు మాట్లాడి బాప్తిసమిచ్చే యోహాన్ని కుమారుడిగా ఇచ్చాడు. దేవుని పని కొరకు వాడుకోవడానికి ఆ బాప్తిసమిచ్చే యోహాన్ని దేవుడు ఇచ్చాడు వారికి, తల్లిదండ్రులకి. అయితే ఈ బాప్తిసమిచ్చే యోహాను కొద్ది కాలమే బ్రతికాడు, కానీ ఆయన బ్రతికిన కాలంలో ఆయన గురించి సాక్ష్యం ఏంటంటే ఆయన ప్రకాశించు దీపముగా బ్రతికాడంట. దేవుని స్తోత్రం. కొద్ది కాలమే బ్రతికింది కొద్ది కాలమే, కానీ ఆయన జీవితం ఎలాగుందంట? ప్రకాశించే దీపమై ఉందంట. నిజమే, ఎంతకాలము బ్రతికేమనేది కాదు, కానీ మన జీవితం ఈ లోకంలో మన దీపం ఎలా వెలుగుతుంది, మన దీపం ఎలా ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రం. మన దీపాలు ప్రకాశించాలని దేవుడు మన అందరినీ కూడా వెలుగులోనికి నడిపించాడు. ఒకప్పుడు మనం ఎక్కడున్నాము అంటే చీకటిలో ఉన్నాం. ఎక్కడున్నామండి? చీకటిలో ఉన్నాం. లోకమనే చీకటిలో ఉన్నాం మనం.
ఈ చీకటిలో ఉన్న మనల్ని దేవుడు ప్రత్యేకించుకుని ఆయన వెలిగింపచేశాడు. దేవుని స్తోత్రం. ఏమండి, మన దీపాన్ని ఎవరు వెలిగించారు? దేవుడు వెలిగించాడు. అయితే వెలిగింపబడిన దీపము ఎప్పుడు నిత్యము కూడా ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటాడు. అయితే నీ ఆత్మదీపాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు రక్షణ ద్వారా వెలిగించాడు. ఏమండి, మనందరినీ కూడా దేవుడు వెలిగించాడు. వెలిగించాడా? ఏమండి, మనము వెలిగించబడిన వారం, అవునా కాదా? ఏమండి, వెలిగించాడు దేవుడు. అయితే వెలిగించిన మనము, మన దీపము నిత్యము కూడా ప్రకాశించాలి. నిత్యము కూడా ఏమండి ఆ దీపము ఆరిపోకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. వెలిగించబడిన దీపమై ఉన్న మనము నిత్యము ప్రకాశించాలంటే, నిత్యము వెలుగుచుండు దీపాలుగా ఉండాలంటే మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి? యేసు ప్రభు అంటాడు, ఇదిగో మీ దీపాలను నేను వెలిగించాను, కాబట్టి మీ దీపము కొంచెం కింద పెట్టొద్దు, మంచం కింద పెట్టొద్దు అంటాడు. కొంచెం అంటే ఏంటి? మంచం అంటే ఏంటి? ఏమండి, కొంచెం అంటే ఏంటి? వ్యాపారం. అంటే మీరు ఈ లోకములో ఈ జీవనోపాధి కొరకై చేస్తున్న దానిలో పడిపోయి మీ దీపాన్ని ఏం చేసుకోవద్దు? ఆర్పేసుకోవద్దు. ఇంకోటి ఏంటి? మంచం అంటే ఏమండి, ఇంకెంతసేపు కూడా కష్టపడడం, నిద్రించడం, ఏమండి ఇదే అన్నట్టుగా మీరు బ్రతకొద్దు. అలా ఉంటే కనుక మీ దీపం ఏమైపోతుంది? ఆరిపోతుంది. కాబట్టి మీ దీపము వెలగాలి, ఎప్పుడూ వెలగాలి, నిత్యము వెలగాలి. అది రాత్రుల్లాంటి పరిస్థితులు, అంటే అనేకమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీ దీపం మాత్రం ఏమవ్వకూడదు? ఆరిపోకూడదు. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. ఒక స్త్రీ గురించి రాస్తూ 17వ వచనం చదవండి. 17వ వచనంలో, ఆమె నడుకట్టు చేత నడుమును బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును, తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దేవుని స్తోత్రం. ఈమె దీపం వెలిగించుకుందంట. ఈమె దీపము రాత్రి సమయాల్లో కూడా ఎలా ఉంటుందంట? ప్రకాశిస్తూ ఉంటుందంట. దేవుని స్తోత్రం. నిజమే. బైబిల్ గ్రంథంలో అంటాడు, భక్తిహీనుల దీపము ఆరిపోవును అంటాడు సామెతల గ్రంథంలో. ఏ దీపం? అంటే భక్తిహీనతలోకి నువ్వు వెళితే దీపం ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఈమె దీపం అంట రాత్రి వేళల్లో ఉన్నా కానీ ఈమె దీపం ఏమవలేదంట? ఆరిపోలేదంట. ఎందుకు అంటే అక్కడ కొన్ని విషయాలు చెప్తుంది. ఏమనంటే, ఆమె నడికట్టు చేత తన నడుమును ఏం చేసుకుందంట? బిగించుకుందంట. దేవుని స్తోత్రం. దేని చేత? నడికట్టు చేత తన యొక్క నడుమును బలపరుచుకుంది. దేవుని స్తోత్రం. నిజమే. బైబిల్ గ్రంథంలో నడికట్టు, నడుము అనేది చాలా విషయాలకు పోల్చబడింది. ఇక్కడ దీపానికి నడుముకి సంబంధం ఏంటి? ఏమండి, దీపం వెలగాలంటే నడికట్టు ఏమవ్వాలి? బలపరుచుకోవాలి. దేవుని స్తోత్రం. నడికట్టును బలపరుచుకోవాలి. అసలు బైబిల్ గ్రంథంలో నడికట్టు గురించి ఏం రాస్తున్నాడు అంటే, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1:13. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన, చూడండి ఇక్కడ అంటాడు, నడుము అనేది దేనికి పోలుస్తున్నాడు అంటే, ఏవండి, మనస్సుకు పోలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. నడుము అనేది దేనికి పోలుస్తున్నాడు? మనస్సుకు పోలుస్తున్నాడు. ఇక్కడ అంటాడు, నీ మనస్సు అనే నడుమును ఏం చేయాలి? కట్టుకోవాలి. అంటే మనస్సును కట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో అంటాడు, పట్టణమును పట్టుకుని వాడు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అంటాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున
నీవు రక్షించబడ్డావు, నీ ఆత్మదీపాన్ని దేవుడు వెలిగించాడు. వెలిగింపబడిన నీలో స్థిరమైన మనసు ఉందా? ఏమండి, నీ మనస్సు స్థిరంగా ఉంటుందా? మనస్సు స్థిరపరచబడకపోతే, మనసులో స్థిరత్వం లేకపోతే ఏమండి, మన దీపం ఏమైపోతుంది? ఆరిపోద్ది. మన దీపము నిత్యము ప్రకాశించాలంటే మన మనసు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో రూబేను గురించి రాస్తాడు. రూబేన్ అంట చెంచుల మనస్సు కలిగిన వాడంట. ఏ మనసు? చెంచుల మనస్సు. నీళ్ల వలె చెంచులత్వం కలిగిన వాడంట. అంటే నీళ్ళని ఎందుకు పోల్చాడు చూడండి. మనము గ్లాసు నీళ్లు తీసుకుని దాన్ని ఇలా వంపామనుకోండి, ఏమవుతాయి? అక్కడికో కొన్ని, ఇక్కడికో కొన్ని వెళ్ళిపోతాయి. అలాగే ఏమండి, చెంచులత్వం కలిగిన వాడు తన మనసులో ఏమండి స్థిరంగా ఉండలేడు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం అనుకుంటున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే చెంచులత్వం గురించి, ద్విమనస్తత్వం గురించి రాస్తాడు చూడండి. 5వ వచనమా 3వ వచనమా? అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై అస్థిరుడు గనుక, దేవుని స్తోత్రం. చూడండి, అస్థిరుడుగా ఉన్నట్టు వాడికి దేవుని వలనంట ఏమీయో దొరకదు. నువ్వు అస్థిరంగా ఉంటే ఏమీ దొరకదు. నువ్వు రక్షించబడ్డావు, నీ ఆత్మదీపాన్ని దేవుడు వెలిగించాడు. నీకు రక్షణ ఎలా వచ్చింది? పాప క్షమాపణ ద్వారా రక్షణ వచ్చింది, అవునా కాదా? ఏమంటే రక్షణ ఎలా వచ్చింది? పాప క్షమాపణ ద్వారా రక్షణ వచ్చింది. నువ్వు పాపినని ప్రభు దగ్గర ఒప్పుకున్నావా లేదా? విడిచిపెట్టావు కదా. ఒప్పుకుని విడిచిపెట్టువాడిగా రక్షణ. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టకుండా నీవు రక్షణలో ఉండలేవు. ఏమండి, నువ్వు రక్షించబడ్డావంటే పాప క్షమాపణ పొందుకుని దేవుని కొరకు బ్రతకాలి అనే ఉద్దేశంతో నువ్వు రక్షించబడ్డావు, అవునా కదా? ఆ ఉద్దేశంతో మనం రక్షించబడాలి. దేవుని స్తోత్రం. అయితే నీవు పాప క్షమాపణ పొందిన నీవు మరలా పాపంలోనికి, ఏమండి, మరలా పాపంలోనికి లాగబడుతున్నావంటే నీలో ఏ మనసు ఉంది? ద్విమనస్సు ఉంది. దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావు. కొన్నిసార్లు వాక్యం విని ఏమండి హృదయంలో ఎంతో ఒక రకమైన ఆతృతతో తీర్మానం చేసుకుంటాం. ఏమండి, నేను ఇలా బ్రతకాలి, నేను ఇలా జీవించాలి అని ఒక రకమైన తీర్మానం చేసుకుంటాం. ఆ తీర్మానం ఒక వారం రోజులు బాగానే ఉంటుంది. ఏమండి, ఒక 10 రోజులు బాగానే ఉంటుంది. తర్వాత ఏమైపోద్ది? మళ్ళా లోకంలోనికి జారిపోతూ ఉంటాం. దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాం, కానీ మరలా లోకంలోనికి జారిపోతున్నాం. ఇది ఏ మనసు? స్థిరము లేని మనస్సు. ఏమండి, స్థిరము లేని మనస్సు నువ్వు కలిగి ఉంటే నీ దీపం ఆరిపోయే ప్రమాదం ఉంది. నీవు స్థిరత్వం కలిగి ఉండాలి. ఒక్కసారి రక్షణలోకి వచ్చావు, నీవు పాపాన్ని విడిచిపెట్టావు, తీర్మానం చేసుకున్న నీవు మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. బైబిల్ ఒక మాట అంటాడు, నాగట మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసిన వాడు నాకు పాత్రుడు కాడు. బైబిల్ గ్రంథంలో రహాబు ఉంది. ఆమె ఎక్కడ రాయబడినా ఆమె పేరు ముందు ఏముంటుంది? వేశ్య అయిన రహాబు. ఏంటండి? వేశ్య అయిన రహాబు. ఈ వేశ్య అయిన రహాబు ఆమె పూటకోళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఒక వేశ్యగా బ్రతుకుతూ ఉండేదంట. ఒక వేశ్యతనంలో బ్రతుకుతూ ఉండేది. ఇలాంటి వేశ్యగా ఉన్న ఈ రహాబు ఇంటికి దేవుని బిడ్డలు 2 వచ్చారు. ఏమండి, దేవుని బిడ్డలు 2 వచ్చారు ఈమె ఇంటికి, ఆ ఎరుకోను వేగు చూడడానికి. వచ్చినప్పుడు ఈమె అనుకుంది వాళ్ళిద్దరు కూడా యవనస్తులు. ఈమె కూడా, ఈ రహాబు కూడా యవనస్తురాలే. ఈమెమనుకుందంటే అందరిలాగానే ఈ యవనస్తులు కూడా
వారు పాపపు వాంఛ తీర్చుకోవడానికి వచ్చారు అనుకుంది ఈమె కూడా. అయితే వీళ్ళు ఈమె ఇంటిలో అడుగు పెట్టిన తర్వాత వీరి మాటలే ప్రత్యేకంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏమండి, వీరి మాటలు ఎలాగున్నాయి? ప్రత్యేకంగా ఉన్నాయి. అందరూ కూడా అంత క్రితం ఎంతోమంది ఆమె ఇంటికి వచ్చారు. వాళ్ళందరూ కూడా రకరకాలైన అసభ్యకరమైన మాటలతో, అద్వాలతో కూడిన మాటలతో ఈమెతో పాపం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ఇద్దరు యవనస్తులు, దేవుని బిడ్డలుగా ఉన్న ఈ ఇద్దరు యవనస్తుల యొక్క ప్రవర్తన ప్రత్యేకంగా ఉంది. ఏమండి, వారి మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. వారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఏమండి, ఆ మాటలు ఈ రహాబు వింటుందంట. వారు దేవుని గురించి చెప్తున్నారు. ఏమండి, దేవుని ఆజ్ఞల గురించి చెప్తున్నారు. ఈమె ఒకవేళ అందేమో, అయ్యో మీరు కూడా పాపంలో ఉండడానికి వచ్చారేమో అనుకున్నానంటే వాళ్ళు అని ఉంటారు, అమ్మా మేము అలాంటి వాళ్ళము కాదు, మేము దేవుని జనాంగం, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు జీవం గల దేవుడు ఉన్నాడు, మా దేవుడు జీవం గల దేవుడు. దేవుని స్తోత్రం. పాపం చేయడానికైనా ఒప్పుకోడు. వ్యభిచారము పాపము కాబట్టి మా దేవుడు ఆజ్ఞాపించాడు మాకు అని ఈ విధమైన మాటలన్నీ కూడా ఏమండి రాహాబుతో వాళ్ళు కరఖండిగా చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో నిజంగా ఆ మాటలు విన్నప్పుడు అంటండి రాహాబు హృదయంలోనికి గొప్ప హల్లెలూయా ఎవరిని బట్టి గొప్ప మార్పు వచ్చింది? ఏమండి, దేవుని పిల్లల హల్లెలూయా. కాబట్టి వారిలో ఉన్న ఆ ప్రత్యేకతను ఆమె రహాబు చూసినప్పుడు రహాబులో గొప్ప మార్పు వచ్చింది. దేవుని స్తోత్రం. ఏమండి, నిన్ను చూసినప్పుడు ఎవరైనా మార్పు చెందారా? ఏమండి, నీ ప్రవర్తన చూసినప్పుడు, నీ మాట, నీ వైఖరి చూసినప్పుడు ఎవరైనా మార్పు చెందడానికి ఇష్టపడుతున్నారా? దేవుణ్ణి మహిమపరచడానికి ఎవరైనా నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారా? ఏమండి, బైబిల్ గ్రంథంలో అంటాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషించబడుతుంది, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్యలో మహిమపరచబడుతుంది అంటున్నాడు. కాబట్టి నిన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడుతుందా? ఒకసారి ఆలోచించు. ఏమండి, నీవు దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నావా? ఇక్కడ వీళ్ళిద్దరిని బట్టి రహాబులో ఏమండి, రహాబు అప్పటి వరకు కూడా పాప జీవితంలో బ్రతికింది. ఏమండి, పాప జీవితంలో ఉన్న ఈమె వారిని చూసి తీర్మానం చేసుకుంది. ఏంటో తెలుసా? ఆ దేవుడు నాకు కావాలి. దేవుని స్తోత్రం. ఆ దేవుడు నాకు కావాలి. మీ దేవుడు గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. మీ దేవుడు గొప్ప దేవుడు. నిజంగా యెరికో మీద భయంకరమైన ఉగ్రత రాబోతుంది. మీ దేవుడు చెప్పాడంటే అది నెరవేరి తీరుతుంది అని రహాబు విశ్వసించిందండి. అక్కడ రహాబులో గొప్ప విశ్వాసం ఆమెలోకి వచ్చింది. ఆ యెరికోలో నుంచి, ఈ యెరికో పాడైపోతుంది కాబట్టి ఈ యెరికోలో నుంచి నాకు రక్షణ కావాలి. దేవుని స్తోత్రం. నాకే కాదు, ఏమంటుంది అప్పటికి ఆమె పెళ్ళి అవ్వలేదు, ఆమెకి యవనస్తురాలు. ఆమె అంటుంది, ఇదిగో నేను మీకు ఉపకారం చేశాను, మిమ్మల్ని దాచిపెట్టాను. నాకు నా తండ్రి ఇంటి వారు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, వారందరికీ కూడా ఈ యెరికోలోంచి ఏం కావాలి? రక్షణ కావాలి. దేవుని స్తోత్రం. నిజంగా ఆమె ఎంత విశ్వాసంలోకి వచ్చేసిందండి. అప్పటి వరకు పాపములో ఉన్న ఆమె వీళ్ళని చూసి ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు కానీ, ఏమండి ఆమె ఇంటిలో ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు కానీ వారిని బట్టి రహాబు తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది. దేవుని స్తోత్రం.
పాప జీవితాన్ని విడిచిపెట్టి రక్షణలోకి ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఆమె దీపాన్ని వెలిగించాడు. దేవుని స్తోత్రం. వెలిగించబడిన దీపము మరలా ఆరిందా? ఆరిపోలేదండి. ఆమె దీపం వెలుగుతూనే ఉంది. ఏమండి, ఆమెలో నుంచి ఎవరు వచ్చారు? ఏమండి, బోయాజు సల్మాన్ను పెళ్లి చేసుకుంది. ఏమండి, సల్మాను బోయాజు ద్వారా యెషయ పుట్టాడు. బోయాజు పుట్టాడు. బోయాజు తర్వాత యెషయ పుట్టాడు. యెషయ ద్వారా దావీదు. దావీదు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వంశావళి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వంశావళిలో కొంతమంది స్త్రీలు ఉంటారు. అందులో ఒక ఆమె రాహాబు. దేవుని స్తోత్రం. ఇంతటి కృప ఆమె పొందుకుంది. ఆమె ఇంతటి కృపలోనికి రావడానికి కారణం ఏంటంటే స్థిరత్వం. ఏంటండి? ఆమె మనసు ఎలా ఉంది? స్థిరంగా ఉంది. మరలా వెనక్కి తిరిగి చూడలేదు. మరలా ఎప్పుడూ కూడా ఆ పాపంలోనికి వెళ్ళలేదు. మరలా ఆ బురదలోనికి మరలా ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఆమె ఇశ్రాయేలు అన్యురాలే కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఆమె కూడా స్వాస్థ్యం పొందుకుందంట. దేవుని స్తోత్రం. చూసారా? ఎందుకో తెలుసా? ఆమె స్థిరత్వం కలిగి ఉంది. విడిచిపెట్టిన పాపం వైపు మరలా తిరిగి చూడలేదు. హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయం చదవక్కర్లేదు కానీ విశ్వాసుల వీరుల గుంపు ఉంటుంది 11వ అధ్యాయంలో. ఆ విశ్వాసపు వీరుల్లో ఈమె కూడా చేర్చబడింది. దేవుని స్తోత్రం. నిజమే, రక్షణ పొంద క్రితం నువ్వు పాపంలో బ్రతికావు. దేవుణ్ణి ఎరగ క్రితం పాపంలో జీవించావు, లోకంలో జీవించావు. ఇప్పుడు రక్షించబడ్డావు. నీ ఆత్మదీపాన్ని దేవుడు వెలిగించాడు. వెలిగింపబడిన నీవు సగం లోకం, సగం పాపం, సగం దేవుడు అన్నట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? లేకపోతే క్రీస్తులో స్థిరత్వంగా నీవు ఉన్నావా? నీవు చెంచల మనసు కలిగి ఉంటే, నీలో స్థిరత్వం లేకపోతే నువ్వు ఏమీయో పొందుకోలేవు. కనుకనే మొట్టమొదటిగా నీ ఆత్మదీపము నిత్యము వెలిగింపబడాలి అంటే నీవు స్థిరత్వం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? స్థిరత్వం కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. అవిసనార నడికట్టు కొని, ఇక్కడ చూడండి, ఇర్మియాకి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇర్మియా నడుకట్టోటి కొను. ఆ నడుకట్టును తీసుకువెళ్ళి నీవు పాతిపెట్టు, బండ సందుల్లో దాన్ని పాతిపెట్టు. కొన్ని రోజుల తర్వాత మరలా దాన్ని త్రవ్వి ఆ నడికట్టు ఎలా ఉంది? తీస్తే ఏమంటే దేనికి పనికి రాని నడికట్టు అయిపోయిందంట. దాని గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే, ఇర్మియాతో చెప్తున్నాడు, ప్రజలతో చెప్పు. ఏమని అంటే, ఓ ప్రజలారా, నేను మీకు నడికట్టు వలె మిమ్మల్ని నేను అంటి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎలాగా? నడికట్టు వలె. చూడండి, పూర్వదినాల్లో నడికట్లు వేసుకునేవారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా నడికట్టు. అప్పుడంటే నార్మల్ డెలివరీలు కాబట్టి నడికట్టుకు వేసుకోవటానికి వీలుండేది. ఇప్పుడు ఏమంటే అన్నీ ఆపరేషన్లే కదా, నడికట్లు వేసుకోవడానికి లేదు. నడుం బిగ్గా ఉండాలంటే నడికట్టు ఉండాలనేవారు కదా. ఏమండి, అలాగే ఇప్పుడు మగవాళ్ళు రుమాళ్ళు కట్టుకునేవారు. తలకి రుమాళ్ళు కట్టుకునేవారు. పనిచేసేవాళ్ళు నడానికి కూడా రుమాలని. ఎందుకని? నడుము చూడండి, ఆ నడానికి ఆ రుమాలు కట్టుకున్నప్పుడు ఏమండి, ఆ రుమాల నడానికి ఎలా ఉంటుంది? అంటి పెట్టుకొని ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏమంటే గట్టిగా ముడేస్తారు కదా. అలాగే దేవుడు కూడా నిన్ను అలాగా అంటి ఉండాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి, నిన్ను అలా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు అక్కడ, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మిమ్మల్ని అంటి ఉండాలనుకుంటున్నాడు. కానీ మీరు మాత్రం దేవుని మాట వినట్లేదు. మీరు ఎలాగున్నారు అంటే, అక్కడ ఒకటి రెండు మాటలు చదవండి, ఆ కింద వచనాలు చదవండి. చక్కగా చెప్పుకుంటూ వస్తాడు, ఆ అధ్యాయం అంతా చెప్తాడు. ఏమండి, కిందకి చదవండి. మీ గర్వమును బట్టి
అంటాడు కదా ఆ కింద వచనాల్లో. యోదావారి గర్వమును చూడండి ఇక్కడ అంటాడు, నేను యోదావారి గర్వాన్ని బట్టి, అంటే దేవుని ప్రజలుగా ఉన్న మీరు గర్విష్ఠులుగా ఉన్నారు కనుకనే నేను మీకు తోడుగా ఉండలేకపోతున్నా. నిజంగా దేవుడు తోడై ఉంటేనండి మన దీపం నిత్యము వెలుగుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎవరు మనకు తోడుగా లేకపోయినా మనం బ్రతికేయచ్చు. ఏమండి, బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. యోసేపు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు, తల్లి తోడును పోగొట్టుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత తండ్రి తోడును పోగొట్టుకున్నాడు, అన్నయ్యలందరూ తోడును పోగొట్టుకున్నారు. ఏమండి, ఎన్ని తోడులు పోగొట్టుకున్నా కానీ దేవుడు మాత్రం ఏమై ఉన్నాడంట, యోసేపుకి తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అన్నలు అసూయ పడినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, గుంటలో వేసినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, చెరసాల్లో వేసినప్పుడు. మీరు చదవండి యోసేపు గురించి, ఎక్కడ ఉన్నా కానీ యోసేపుకి దేవుడు ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. నిజమే, దేవుడు నీకు తోడై ఉంటే చాలు. మనకు దేవుడు తోడై ఉంటే చాలండి, మనం బ్రతికేయచ్చు. ఎందుకంటే ఏ తోడు లేకపోయినా ఆ తోడు లేని లోటును భర్తీ చేయగలిగిన వాడు ఈ మహోన్నతుడైన దేవుడు. దేవుని స్తోత్రం. ఒకవేళ నీవు ఈ రోజున ఏమండి తల్లిదండ్రులు తోడు పోగొట్టుకున్నావేమో, ఒకవేళ నీ భర్త తోడు పోగొట్టుకున్నావేమో, భార్య తోడు పోగొట్టుకున్నావేమో. ఏమండి, నాకు తోడుగా ఉంటాడు మా అన్నయ్య అనుకుని ఒకవేళ మీ అన్నయ్యను పోగొట్టుకున్నావేమో, అన్నదమ్ములు పోగొట్టుకున్నావేమో, అక్క చెల్లిని పోగొట్టుకున్నావేమో. కానీ ఎవరు తోడుగా లేకపోయినా మనం బ్రతికేయచ్చు. ఎందుకంటే ఆ లోటును భర్తీ చేయగలిగిన వాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. తల్లిగా నీకుండే దేవుడు, తండ్రిగా నీకుండే దేవుడు. ఇదిగో నేనే నీకు తల్లిని తండ్రిని అన్నాడు. ఏమండి, నీకు పరలోకపు భర్తనై ఉన్నానంటున్నాడు. ఒకవేళ ఏ తోడు పోగొట్టుకుని నువ్వు ఇక్కడ కూర్చున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటే నీ లోటు నేను పూడుస్తాను, నీ లోటు నేను పూడుస్తాను అంటున్నాడు. ఏమండి, అలాంటి దేవుని తోడును మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. దేవుడు మనకు తోడై ఉంటే శ్రమగా ఉండదు. ఎందుకంటే అగ్నిలో వేశారు ఎవరినే, షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో వేశారు. కానీ అగ్నిలా ఉందా వాళ్ళకి? ఎందుకు లేదు. అక్కడ ఎవరున్నారు? దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు స్తోత్రం. రాజు అంటున్నాడు, ఇదిగో మనం ముగ్గురిని వేశాం కదా. ఎంతమంది కనిపిస్తున్నారు? నలుగురు కనిపిస్తున్నారేంటి? దేవుడు వారికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడండి. దేవుడు తోడై ఉంటే చాలు. దేవుడు తోడుగా ఉంటే మనం ఏదైనా జయించగలుగుతాం. అగ్ని కూడా ఆహ్లాదకరంగా మారిపోతుంది. దేవుడు తోడై ఉంటే నీ శ్రమగా ఉండదు, అనిపించదు. నీ కష్టంగా ఉండదు. ఏంటమ్మా? శేఖర్ బాబు, నాకు కిడ్నీ సమస్య ఉందని డాక్టర్ గారికి అనుమానం వచ్చింది. స్కానింగ్ చేయించారు. ఆ రిపోర్ట్లో కొంచెం తేడా ఉంది, అది ఇప్పుడే స్టార్ట్ అయిందని తెలియజెప్పారు. మరొకటి, నాకు ప్రోస్టేట్ వాపు కూడా ఉంది అని చెప్పారు. కాబట్టి మీరు అందరూ నా యందు దయ ఉంచి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. శేఖర్ బాబు ప్రార్థన అవసరం కోరారు, కాబట్టి ప్రార్థన చేయండి, ఆయన గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఎక్కడి వరకు విన్నాం? ఏమండి, దేవుడు మనకు తోడై ఉంటే అగ్ని కూడా ఆ డిస్టర్బెన్స్గా ఉండకూడదండి. ఇంకా ఒకటి ఇచ్చారు కదా సరిపోతుంది. ఇంకా అంటే వాక్యానికి డిస్టర్బెన్స్ ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యానికి డిస్టర్బెన్స్గా ఉండొద్దు దయచేసి. మీరు వెళ్ళిపోవాలి ఇంకా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే చాలు. బైబిల్ గ్రంథంలో మోషేతో అంటాడు దేవుడు, మోషే
ఇదిగో 6 లక్షల కల్బాలం ఇచ్చాను నీకు, కాబట్టి నువ్వు వెళ్ళు ముందుకి అంటే మోషే అన్నాడు, నిజమే 6 లక్షల కల్బాలు నాతో ఉంది, మరి నువ్వు నాతో పాటు వస్తున్నావా? నీ సన్నిధి నాతో పాటు వస్తుందా అంటే దేవుడు అన్నాడు, నా సన్నిధి రాదు. ఎందుకంటే మీరు ఈ ప్రజలు గర్విష్ఠులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? గర్విష్ఠులుగా ఉన్నారు. నా మాటకు లోబడట్లేదు, నా మాటకి వాళ్ళు తిరుగుబడుతున్నారు, కాబట్టి నా సన్నిధి నీతో రాదు, నువ్వు వెళ్ళు, ఇదిగో నీకు 6 లక్షల కల్బాలు ఇచ్చాను అంటాడు. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? మోషే అన్నాడు, ప్రభువా 6 లక్షల కల్బాలు నాకు అవసరం లేదు, కానీ నీ సన్నిధి మాత్రం నాకు తోడుగా ఉండ. నీ సన్నిధి తోడుగా ఉంటేనే ఇక్కడ నుంచి నేను బయలుదేరుతాను, లేకపోతే నేను బయలుదేరను, ఒక్క అడుగు నేను ముందుకు వేయను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు తోడై ఉంటే ఎలాంటి గొప్ప జయమో మోషేకి అర్థమైంది. ఏమండి, ఈ రోజున నీకు దేవుడు తోడై ఉన్నాడా? ఏమండి, దేవుడు తోడై ఉన్నట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? ఇక్కడ ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా నా ప్రజలకు నడికట్టు వలె నేను తోడుగా ఉండాలనుకున్నాను, కానీ నా ప్రజల పరిస్థితి ఇలా అయిపోయింది అని ఆ నడికట్టును సాదృశ్యంగా చెప్తున్నాడు. ఏమైపోయింది ఆ నడికట్టు అంటే, కొన్ని రోజులంట దాన్ని పాతిపెట్టమన్నాడు దేవుడు. పాతిపెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని బయటకు తీయమన్నాడు. బయటకు తీసిన తర్వాత ఎలా ఉందంట అది? ఎలా ఉందంట? దేనికి పనికి రానట్టుగా ఉందంట. ఆ నడికట్టు ఎలా ఉందంట? దేనికి పనికి రానట్టుగా ఉందంట. ఎందుకని? పాతి పెట్టబడింది, లోకంలో ఉంది, లోకంలో ఉంది కనుక అది దేనికి కూడా పనికిరానట్టు అయిపోయింది. ఈ రోజున క్రైస్తవుడివే కానీ పనికొస్తున్నావా? పనికొచ్చే క్రైస్తవుడిగా ఉన్నావా? పనికిరాని క్రైస్తవులం అయిపోయామా? దేవునికి పనికొచ్చేవారిగా ఉన్నామా? సమాజానికి పనికొచ్చేవారిగా ఉన్నామా? కుటుంబానికి పనికొచ్చేవారిగా ఉన్నామా? ఏమండి, దేనికి పనికిరానిగా వారిగా ఉన్నామా? బైబిల్ గ్రంథంలో ఒనీసీము గురించి రాస్తాడు. ఒనీసీము మునుపు పనికిరాని వాడే, నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు, పనికొచ్చేవాడు. ఫిలోమోను అని ఫిలోమోనుకు లెటర్ రాస్తున్నాడు ఒనీసీము గురించి. ఒకప్పుడు పనికిరాని వాళ్ళమే మనందరము, కానీ ఇప్పుడు దేవుని కొరకు పనికి వచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా దేవుని కొరకు నువ్వు పనికి రావాలంటే దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉండాలంటే నీవు భూమిలో కప్పెట్టిన ఏమండి జీవితం జీవించకూడదు. అంటే లోకంలో నువ్వు జీవించకూడదు. లోకంలో నువ్వు ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండలేడు. లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకించాడు. నువ్వు ఎక్కడ ఉండాలి అంటే బండ సందుల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇర్మియా గ్రంథంలోనే అంటాడు కదా, బండ సందులలో నిలబడి ఏమండి నిలిచిన వాడు ఎవడు అని ఎంత విచారించినను ఒకడైనను కానరాలేదు అంటాడు. బండ సందుల్లో నిలబడాలి అంటే, బండ సందుల్లో ఉండడం అంటే ఏంటి? క్రీస్తునే బండ సందుల్లో నిలబడడం అంటే ఏంటంటే మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. క్రీస్తునే ఆ బండ సందుల్లో మనం బ్రతుకుతూ నిలబడుతూ ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ప్రార్థించేవారుగా ఉంటామో దేవుడు మనకి ఎప్పుడూ కూడా ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఏమండి, నీవు లోకంలో పడి వెళ్ళిపోతే, లోకం వెంట వెళ్ళిపోతే దేవుడు నీకు తోడుగా ఉండలేడు. నువ్వు గర్విష్టిగా దేవుని మాట వినకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే దేవుడు నీకు తోడుగా ఉండలేడు. ఏమండి, నీకు దేవుడు తోడై ఉండాలంటే క్రీస్తునే బండలో నువ్వు బ్రతకాలి. క్రీస్తునే బండలో ఎలాగుండాలి అంటే ఒక ప్రార్థనాపరుడుగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఏమండి, జాన్ హైడ్ గురించి ఎంతోమంది మిషనరీలు ఉన్నారు. అందులో ఒక మిషనరీ పేరు ఏంటంటే జాన్ హైడ్. ఈ జాన్ హైడ్ అనే ఆయన అమెరికా దేశం. ఏమండి, అమెరికా దేశం అంటే ఇప్పుడు కంటే ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో గొప్ప దేశం ఏదన్నా ఉందంటే అమెరికా దేశమే. ఒక 50 సంవత్సరాల ముందు చూస్తే ఏమండి అమెరికా దేశం ప్రపంచ దేశాల్లో గొప్ప దేశం. ఎవరైనా ఇండియా నుంచి
ఒకళ్ళు అమెరికా వెళ్ళారన్నా, లేకపోతే అమెరికా నుంచి ఒక ఆయన ఇండియా వచ్చాడన్నా జనాలు ఎలా చూసేవారు? అమెరికా నుంచి వచ్చాడంట అని ఒక వింతగా చూసేవారు కదా. ఏమండి, అంత గొప్ప దేశం. అలాంటి దేశంలో నుంచి ఒక ఆయన జాన్ హైడ్ అనే ఒక మిషనరీ ఒక దేవుని సేవకు అంకితం చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం. దేవుని సేవకు అంకితం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు సువార్త ప్రకటించడానికి? నేను ఎక్కడికి వెళ్ళాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడంట ఆయనకి ఉత్తర భారతదేశం చూపించాడంట. ఏ భారతదేశం? మందేంటి? దక్షిణ భారతదేశం మంది. ఏమండి, దక్షిణ భారతదేశంలో కొంచెం మెతకతనం ఉంటుంది, మంచితనం ఉంటుంది. ఏమండి, దక్షిణ భారతదేశంలో కొంచెం మెతకతనం ఉంటుంది, మంచితనం ఉంటుంది. కానీ ఉత్తర భారతదేశంలో చాలా భయంకరమైన కఠినత్వం, చాలా భయంకరమైన కిరాతకత్వం ఉంటుంది. అలాంటి ఉత్తర భారతదేశాన్ని దేవుడు చూపించాడంట ఆయనకి. ఎవరికి? జాన్ హైడ్. జాన్ హైడ్. మీరు నెట్లో కొట్టినా వచ్చేస్తుంది, జాన్ హైడ్. అయితే ఈయన ఆ ఉత్తర భారతదేశాన్ని దేవుడు చూపించినప్పుడు తీర్మానం చేసుకుని సువార్త కొరకై ఉత్తర భారతదేశం వచ్చాడు. నిజంగా అమెరికా దేశం అంటే భోగభాగ్యాలతో ఉన్న దేశం. అలాంటి భోగభాగ్యాలతో ఉన్న దేశాన్ని వదులుకుని ఎక్కడికి వచ్చాడు? కిరాతకంతో, కఠినత్వంతో, భయంకరమైన ప్రజలుగా ఉన్న వాళ్ళ మధ్యకి వచ్చాడు. నిజమే, అలాంటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి ఈ రోజున ఈ రక్షణ, ఈ గొప్ప రక్షణ మన దాకా వచ్చింది. దేవుని స్తోత్రం. విలాసవంతమైన జీవితాలు విడిచిపెట్టి, గొప్ప గొప్ప జీవితాలు విడిచిపెట్టి ప్రాణాలు తెగించి వచ్చారండి వాళ్ళు. ఉత్తర భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయనకంట ఇంగ్లీష్ భాష తప్ప వేరొక భాష రాదంట. కానీ ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ఆ భాష ఆయనకు రాదు. మరి ఉత్తర భారతదేశంలో మరింత భయంకరమైన ప్రాంతం ఏంటంటే పంజాబ్ రాష్ట్రం అంట. ఏ రాష్ట్రం? పంజాబ్ రాష్ట్రం. ఈ పంజాబ్ రాష్ట్రం మరింత భయంకరమైందంట. అదే కోరుకున్నాడంట ఆయన. ఆ పంజాబ్ రాష్ట్రాన్నే కోరుకున్నాడంట. ఈ పంజాబ్ రాష్ట్రం వచ్చి సువార్త ప్రకటించడానికి వాళ్ళ భాష నేర్చుకోవడానికి చాలా టైం పట్టిందంట. అయితే ఈయన ఏం చేసేవాడంటే ఆ ప్రాంతం కొరకు భారంతో ప్రార్థన చేసేవాడంట. చాలా విలపిస్తూ ప్రార్థన చేసేవాడంట. మూలుగుతూ ప్రార్థన చేసేవాడంట. ప్రభువా, ఈ ఉత్తర భారతదేశం ఏ విధంగానైనా నీ కొరకు పట్టబడాలి, రక్షించబడాలి అని ఆయన మూలుగుతూ రాత్రింపగళ్ళు అదే ధ్యాసతో, అదే భారంతో ప్రార్థన చేసేవాడంట. అలా ప్రార్థన చేస్తూ 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 ఉండగా ఈయనకు ఒక బలహీనత వచ్చిందంట. ఆ బలహీనత నిమిత్తమై హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్లంట పరీక్ష చేసి చూసినప్పుడు అంటండి, ఎడం వైపున ఉన్న గుండె అంట కుడివైపుకి జరిగిపోయిందంట. ఎక్కడ ఉండవలసిన గుండె? ఎడం వైపున ఉండవలసిన గుండె కుడివైపుకి జరిగిపోయిందంట. అప్పుడు డాక్టర్ గారు ప్రశ్నించారంట, ఏమయ్యా, నువ్వు దేని విషయంలోనైనా క్షోభ అనుభవిస్తున్నావా? కొన్ని సంవత్సరాలుగా దేని విషయంలోనైనా క్షోభ కలిగి ఉన్నావా? క్షోభ, తీరని దుఃఖం కలిగి ఉన్నావా అని ఈయన ప్రశ్నించినప్పుడు ఈ జాన్ హైడ్ చెప్పాడంట, అవునండి, తీరని క్షోభ. ఉత్తర భారతదేశం రక్షించబడాలి, పంజాబ్ రాష్ట్రం రక్షించబడాలి, అది నా వేదనండి అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారంట, ఇదే వేదనతో నువ్వు ఉంటే కొన్ని రోజుల్లో చచ్చిపోతావు. ఏమైపోతావు? కొన్ని రోజుల్లో చచ్చిపోతావు. ఇప్పుడైనా ఆ వేదన నుండి నువ్వు మార్చుకో, నీ దేశం తిరిగి వెళ్ళిపో అన్నాడంట. ఈయన అన్నాడంట, నేను వచ్చిన దేశం మరలా తిరిగి వెళ్ళను. నా దేవుడు ఆ ప్రాంతాన్ని రక్షిస్తాడు. ఆ ప్రాంతం కొరకు నేను అనారోగ్యం అయిపోయినా కానీ ప్రార్థించటం మాన్ను, మూలుగులు విడిచడం మాన్ను అని తీర్మానం చేసుకుని అలా ప్రార్థన చేస్తూ 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 చచ్చిపోయాడంట. దేవుని స్తోత్రం. ఒకరోజు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాలకి
ఏ రాష్ట్రం కొరకైతే ఏడ్చాడో, ఏ రాష్ట్రం కొరకైతే మూలుగులు విడిచాడో, ఏ రాష్ట్రం కొరకైతే మరి ఆయన హతసాక్షిగా అయిపోయాడో, అదే రాష్ట్రంలో బక్సింగ్ అని దేవుడు లేపుకున్నాడంట. దేవుని స్తోత్రం. అందరూ రెండు చేతులే దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బక్సింగ్ గారి ద్వారా 30,000 సంఘాలు స్థాపించబడినాయి అంట. అందరూ టపట్లు కూడా దేవుని మహింపడతాం. ఎన్ని వేల సంఘాలంటండి? ఎన్ని వేలంట? 30,000 సంఘాలని దేవుడు స్థాపించాడు. చూసారా? ఏమండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. మనం ప్రార్థనా భారంతో ఉంటే దేవుడు తప్పనిసరిగా మనకు తోడుగా ఉంటాడు. ఎప్పటికైనా చచ్చిపోతాం కదా, ఎప్పటికైనా చచ్చిపోవడం ఖాయం. అలాంటి నిజంగా దేవుని కొరకు హతసాక్షులయ్యే అవకాశం వస్తే ఎంత భాగ్యం అండి అది, ఎంత ఘనత అది. అలాంటి భారము కలిగి ఈ లోకంలో అలా భారము కలిగి దేవుని కొరకు బ్రతికి చనిపోతే డైరెక్ట్గా తీర్పు ఉండదు, ఇంకా డైరెక్ట్గా దేవుని దగ్గర పట్టాభిషేకం జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఏమండి, భయంకరమైన రోజులు రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకముందే ఏమండి మనకు దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం బ్రతుకుతాం. ఏమండి, ప్రార్థనలో నీకు సమయం ఉందా, సమయం దొరికిందా, మోకాళ్ళొంచు ప్రార్థన చేయి, నీ పన్ను చేసుకో, సమయాన్ని వృధాపరచుకోవద్దు. బండ సందుల్లో బ్రతుకు, క్రీస్తునే ఆ బండలో మొరపెట్టు, ప్రార్థించు. ప్రార్థించిన నీకు ఎప్పుడు దేవుడు ఏమై ఉంటాడు? నడికట్టు ఎలాగైతే ఒక బెల్ట్ ఒక మనిషిని ఎలాగైతే అంటి పెట్టుకుని ఉంటుందో, అలాగే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అంటి పెట్టుకుని ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ దీపం ఎప్పుడు కూడా ఎలాగుంటుంది? ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. మొదటిగా నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలి. రెండవదిగా ఏమండి, రెండవది ఎలా ఉండాలి? బండ సందుల్లో నువ్వు బ్రతకాలి దేవుని కొరకు. ఏమండి, బద్దలైన ఆ బండ సందుల్లో నీవు ఉండాలి. అప్పుడు నీవు దేవుడు తోడుగా ఉంటాడు. మూడవదిగా యేసు ప్రభు శరీరధారిగున్న దినాల్లో ఏమండి ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన నడానికి ఏముందంట? రుమాల, నడికట్టు. ఏమండి, ఆ నడికట్టు తీసి శిష్యుల పాదాలు తుడుస్తున్నాడు, కడుగుతున్నాడు. ఏమండి, అంటే దీనత్వానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? దీనత్వానికి. దేవుని పిల్లలుగా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. మనం దీపం వలె ప్రకాశించాలంటే మనము దీనత్వం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దీనులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, అహంకారులను ఎదిరించి ఎవరికి ఇస్తాడు కృప? దీనులకు ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎవరైతే దీనులుగా బ్రతికారో పెంట కుప్ప మీద వాళ్ళు ఉన్నా కానీ దేవుడు లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవుని స్తోత్రం. ఏమండి, నీవు రక్షింపబడక క్రితం చాలా పొగరెక్కువ, నీకు రక్షణ దేవుళ్ళలోకి రాకతో చాలా కోపం ఎక్కువ. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్న నీవు ఎలా మారాలి? దీనుడుగా మారాలి. దీన మనసు రావాలి నీలో. ఏమండి, తగ్గించుకుని ఉండాలి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దీనుడుగా ఉంటే నీవు అంచులంచులుగా అంచులంచులుగా పైకి లేపుతాడు. మరి ఈరోజు దీనత్వం ఉందా? ఏమండి, పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రోజున తలబిరుసుతనం ఎక్కువైపోయింది. ఏంటండి? తలబిరుసుతనం. పిల్లలు లోబడుతున్నారా తల్లిదండ్రులకి అంటే? ఏమండి, నీ లెక్కేంటి అంటున్నారా లేదా పిల్లలు? మీ పిల్లలు అంటున్నారా? ఏమండి, పిల్లలు జాగ్రత్త. ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి ఏం చేయాలి? లోబడాలి. నువ్వు దీర్ఘాయుషు, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, దీనుడిగా బ్రతుకు, వాళ్ళ మాటకు లోబడు, వాళ్ళ మాటకు విధేయత కలిగి ఉండు. ఈ రోజున పిల్లలకి దీనత్వం లేదండి. 10th దాటింది, 10th వరకు కొంచెం ఏమండి ఒదిగినా 10th అయ్యిందంటే ఎలా ఉంటున్నారు వాళ్ళు? మగవాళ్ళు అయితే కటింగ్లు మారిపోతున్నాయి. ఏంటంటే ఇప్పుడు కటింగ్లు ఏంటంటే చుట్టూ గుండి, మధ్యలో రొప్ప,
ఓ పెద్ద రొప్ప ఉంటుంది మాట ఇక్కడ. ఇలా అంటాడు మాట దాన్ని, మళ్ళీ అది ఎదరికొచ్చేది ఇలా అంటూ ఉంటాడు. అది స్టైలు. ఏమండి, పెద్ద రొప్ప. కటింగ్ మారిపోతుంది. ఏమండి, స్టైలు, నడక మారిపోతుంది. ఏమండి, ఏంటి నడక, వాడి యొక్క వేషం. ఆడపిల్లలు ఏమైనా తక్కువ? ఆడపిల్లలు ఏం తక్కువ కాదు. మగవాళ్ళతో మేము కూడా సమానమే అన్నట్టుగా. ఏమండి, జాగ్రత్త. అలాంటి తలబిరుస్తనముతో ఉంటే ఎప్పటికీ నువ్వు బాగుపడలేవు. ఏమండి, తల్లిదండ్రులకి లోబడిన వాడే ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఇక్కడ పిల్లలు ఉన్నారు, జాగ్రత్త. మీ తల్లిదండ్రులకి ఏమవ్వాలి? లోబడాలి. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీ అంత చదువు వాళ్ళు చదువుకోకపోవచ్చు. ఇప్పుడు అంటారు పిల్లలు, నీకేం తెలుసు, చదువుకున్న మాకు తెలుసు అంటున్నారా? అంటారు. ఏమండి, చదువు కంటే అనుభవం గొప్పది. ఏమండి, నీ వయసు దాటుకొచ్చారు వాళ్ళు. నీకు ఏది క్షేమమో, నీకు ఏది మంచో తల్లిదండ్రులుగా వాళ్ళకి తెలుసు నీ గురించి. ఏమండి, ఈ రోజున పిల్లలు లోబడేవారు తక్కువైపోయారండి. దీనులుగా బ్రతికే వాళ్ళు తక్కువైపోయారు. పొగరెక్కిన మనసుతో, తలబిరుస్తనంతో, ఏమండి, భయంకరంగా తిరుగుబాటు చేస్తూ, నువ్వెంత, నీకేం తెలుసు, నీ మాట నేను వినడం ఏంటి, నేను బ్రతకలేనా? అందుకే జీవితాల ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. అవడానికి దేవుని బిడ్డలే, సమాజంలో దేవుని బిడ్డలు అనిపించుకుంటున్నారు, కానీ దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. ఎప్పుడూ కూడా ఏమండి, ఆ భయంకరమైన పరిస్థితిలోనే ఉండిపోతున్నారు. జాగ్రత్త, దీనుడుగా బ్రతుకు. అమ్మా నీకు లోబడతాను, నాన్న నువ్వేం చెప్తే అది అన్నట్టుగా లోబడు. అలా లోబడి చూడు, నువ్వు ఎంత గొప్ప ఆశీర్వాదంలోకి వస్తావో. ఈ రోజున నేను మీ ముందున్నానంటే ఏమండి, నా తల్లిదండ్రులకు లోబడ్డాను నేను. ఏమండి, మా తల్లి బలహీనరాలే, నాకు వివాహం అయ్యేసరికి బలహీనత అయినప్పటికీ కూడా మా అమ్మ ఏం చెప్తే నేను అదే చేసేదాన్ని, మా నాన్నగారు ఏం చెప్తే నేను అదే చేసేదాన్ని. ఏమండి, అలా లోబడ్డాను కనుకనే దేవుడు ఈ రోజున నన్ను ఆశీర్వదించాడు. ఏమండి, తల్లిదండ్రులకి లోబడిన వాళ్ళే ఆశీర్వాదకరంగా ఉంటారు సమాజంలో. ఏమండి, వారి మాట వినకుండా, వారికి లోబడకుండా నువ్వెంత అనేటి వారు ఎప్పటికీ కూడా దీవెనకరంగా వారు ఉండలేరు. కాబట్టి ఇక నుంచి అయినా మార్చుకొని జీవితాన్ని తగ్గించుకో, దీనత్వం కలిగి ఉండు. తల్లిదండ్రుల ఎడల దీనత్వం కలిగి ఉండు, పెద్దల ఎడల దీనుడిగా బ్రతుకు. ఏమండి, ఈ రోజున యవనస్తులు మొదలుకు వృద్ధుల వరకు కూడా ఎక్కడ దీనత్వం లేదు. ఎందుకంటే నేనెందుకు పడాలి, నేనెందుకు మాటలు పడాలి, లేకపోతే నేనెందుకు ఓర్చుకోవాలి, నాకేం తక్కువ అన్నట్టుగా. తక్కువై కాదు, దేవుని మాట నెరవేర్చాలి నువ్వు. దేవుని స్తోత్రం. ఏమంటే దేవుని మాట ఏం చేయాలి? దేవుని మాట అది. నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఆయన దేవాది దేవుడై ఉండి ఏం చేసుకున్నాడంట? ఆయన నేల మట్టుకు తగ్గించుకున్నాడంట. అందుకే అన్ని నామముల కన్నా పైనామం. కాబట్టి నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నీ దీపము నిత్యము కూడా నీ పిల్లలు 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 నీ తర అంతటికి కూడా నువ్వు ప్రకాశించాలంటే నీలో తగ్గింపు ఉండాలి. దావీదు దీనుడు. దావీదు అంటాడు, నేను నరుడను కాను పురుగును అంటాడు. దావీదు తగ్గించుకున్నాడు. సౌలుతో అంటాడు, సౌలు దగ్గర అంటాడు, నాయనా నేను మిన్నల్లాంటి వాడని, చచ్చిన కుక్కనే. చచ్చిన కుక్క, దావీదు చచ్చిన కుక్క అండి. గొలియాతుని చంపినాడు, సౌలును చంపలేడా? 6 మూరల జానడు కలిగిన వాడిని, అంతటి అజానుబాహుడిని చంపగలిగిన వాడు సౌలును చంపలేడా? కానీ సౌలు ముందు అంటాడు, నేను చచ్చిన కుక్కనయ్యా, ఎందుకు నా వెంట తిరుగుతావు? నేను మిన్నల్లిని, నేను నరుడను కాను పురుగును. ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత దీనుడిగా బ్రతికాడు. అందుకే దావీదు దీపాన్ని ఆర్పాలన్నా సౌలు ఆర్పగలిగాడా? ఏవండి, ఆర్పేయాలనుకున్నాడు దీపాన్ని. దావీదు దీపాన్ని ఆర్పేయాలనుకున్నాడు, ఆర్పాడా? ఆర్పలేకపోయాడండి. తిరిగాడు ఆర్పాలనుకున్నాడు, కానీ సౌలు దీపమే ఆరిపోయింది, కానీ దావీదు దీపం నిత్యము ప్రకాశిస్తూనే ఉంది. నువ్వు దీనుడిగా బ్రతికితే నీ దీపాన్ని నిత్యము కూడా ప్రకాశింపచేస్తాడు.
ఏమండి, నిన్ను ఆర్పాలనుకున్న వాళ్ళు ఆరిపోతారేమో కానీ నువ్వు మాత్రం ఎలా ఉంటావు? ప్రకాశిస్తూ ఉంటావు. దేవుని స్తోత్రం. నీకు దీనత్వం అవసరం. నువ్వు దీనుడిగా బ్రతుకు. దావీదు దీనుడిగా బ్రతికాడు, దీనత్వం బ్రతికాడు. అందుకే దావీదు దీపం నేటికి క్రీస్తు ద్వారా, జ్యోతిర్మయుడగు దేవుని ద్వారా నిత్యము ఆయన దీపము వెలుగుతూనే ఉంది. దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. నీ దీపము నువ్వు లేకపోయినా నీ పిల్లలకు దీపముగా ప్రకాశించాలంటే అందుకు దీనత్వం అవసరం. కాబట్టి దీనుడిగా బ్రతుకు. చివరిగా ఏమండి, ఆమె దీపం అంట రాత్రి వేళ ఏమవదో ఆరిపోదు. ఎందుకో తెలుసా? ఏమండి, ఆమంట నడుము బిగించుకుని బలముగా పని చేస్తుందంట. దేవుని స్తోత్రం. ఎలా చేస్తుందంట? బలముగా పని చేస్తుందంట. అంటే ఆమె సోమరి కాదు. నిజమే, సోమరిగా ఉంటే ఎప్పుడూ కూడా నువ్వు దీవించబడలేవు. ఏ రంగంలోనైనా మనము దేవుని చేత ఆశీర్వదించబడాలన్నా, సమాజంలో దీవెనకరంగా ఉండాలంటే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా చురుకైన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? చురుకైన వారిగా ఉండాలి. ఎక్కడా కూడా సోమరులుగా మడ్డిగా మనం ఉండకూడదు. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు? చురుకైన వారు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. ఈ రోజున చురుకుగా ఉంటున్నావా? ఏమండి, శ్రమ పడుతున్నావా? కష్టపడుతున్నావా? సోమర్తనానికి చోటిచ్చి సుఖము అనుకుంటూ లేనిపోయిన తెగుళ్ళు తెచ్చుకుంటున్నావా? ఏమండి, సుఖం అవసరమే, కానీ ఆ సుఖంలో భోగం ఉండకూడదు. ఏమండి, ఆ భోగంలో రోగం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా కష్టపడడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం. కష్టే ఫలే అంటారు పెద్దలు. ఏమండి, కష్టపడేవాడు ఎక్కడున్నా దీవెనకరంగా ఉంటాడు. చూడండి, పిల్లలు చదువుకున్నప్పుడు ఎలా చదవాలి? కష్టపడి చదవాలి. ఎలా చదవాలమ్మా? కష్టపడి చదవాలి. అంతేగాని పెన్నుకు ప్రార్థన, బుక్కుకి ప్రార్థన. కొంతమంది ఏమండి ఇప్పుడు ఎలా తయారయ్యారంటే, పరీక్షలు వస్తున్నాయి కాబట్టి పెన్నులు ఇప్పుడంట ప్రార్థన చేసిన పెన్నులు అమ్మే వాళ్ళు ఉన్నారంట. ప్రార్థన చేసిన పెన్నులు ఉంటాయంట. ఆ పెన్నుల ఖరీదు ఎంత అంటే 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు. ఏమండి, అవడానికి 10 రూపాయల పెన్నే, కానీ అది ప్రార్థన చేసిన పెన్ను. ఇప్పుడు ఆ ప్రార్థన చేసిన పెన్ను అట్టుకుని పరీక్షలు రాస్తే ఏ మార్కులు? ఫస్ట్ మార్కులు. అవునా? ఆ దేవుని వాక్యానికి ఏమండి, ఆ దేవుని వాక్యానికి సరిపెట్టగలమా? దేవుని వాక్యానికి సరిపోతుందా? అది దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా అలాగా. ఏమండి, కష్టపడి చదివిన వాళ్ళకి వదిలేసి పెన్నుకు ప్రార్థన చేయించుకుని నీకు ఫస్ట్ మార్కులు ఇచ్చేస్తే దేవుడు న్యాయవంతుడు అవుతాడండి? జాగ్రత్త. చదువుకున్నప్పుడు కష్టపడి చదువు. ఏమండి, కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉందండి నీకు. అంతేగాని చదువుకునే సమయంలో చాటింగులు, చీటింగులు, ఇంకేంటి ఏమండి, ఇప్పుడు ఇన్స్టాగ్రాములు అంట. ఏ గ్రాములు? ఇన్స్టాగ్రాములు. ఇలాంటి పనికిమాలి అన్నీ అలవాటు చేసుకుని ఎందుకమ్మా చదువు పాడు చేసుకుంటున్నావు? ఏమండి, ఈ రోజునండి ఎంతో పేద స్థితిలో ఉన్నవారు కష్టపడి చదివి గొప్ప స్థితిలోకి వస్తున్నారండి. సమాజంలో ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నారండి. దేవుడు లేకపోయినా అన్యజనులు కూడా కష్టపడి చదివి మంచి జాబులు కొడుతున్నారు, మంచి జాబులు కొడుతున్నారు, మంచి పొజిషన్లో వాళ్ళు ఉంటున్నారు. మరి నువ్వెందుకు కొట్టలేవు జాబు? నీకెందుకు రాదు అంటే నువ్వేం చేస్తున్నావు? సోమరితనం. పుస్తకం తీయు. ఏమండి, ఒకవేళ పుస్తకం తీస్తే నీకు ఎక్కదో. సెల దొరికితే చాలు, అమ్మ బయటికి వెళ్తా, నాన్న బయట. ఒకవేళ నీకు సెల్ల లేకపోయినా అమ్మ సెల్ల దొబ్బుదామా, లేకపోతే నాన్న సెల్ల దొంగలిద్దామా, ఎక్కడ జోబులోంచి కొట్టేద్దాం, ఎప్పుడు మెసేజ్లు చేసేద్దాం. ఇదేనా నీ పాడు బతుకు? ఇలా ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? ఎందుకండి? కష్టపడి తల్లిదండ్రులు ఈ రోజునండి పిల్లల చదువుల కొరకు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారండి.
వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నారు. ఏమండి, వాళ్ళు కష్టపడి చదవాలి, పైకి రావాలి, మంచి పొజిషన్లో ఉండాలి. నేను పడిన కష్టం పిల్లలు పడకూడదు అన్నట్టుగా. ఏమండి, తల్లిదండ్రులు తినకో ఏమండి పిల్లల చదువులకి లక్షలు ఖర్చు పెడుతున్నారు ఈ రోజున. కానీ ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? కష్టపడి చదవలసిన సమయంలో దేనికి ఆకర్షితులైపోతున్నారు? ఏమండి, ఫోన్లకి, చెడు భయంకరమైన వాటికి, చాటింగ్లకి, మెసేజ్లకి. ఒక వయసు దాకా ఆగమ్మా. ఒక వయసు వచ్చేలోకి నీకు అన్నీ దేవుడిస్తాడు. నీకు భార్య ఇస్తాడు, భర్తని ఇస్తాడు, మంచి కుటుంబం ఇస్తాడు. ఈ లోపల కష్టపడి చదువుకునే సమయంలో కష్టపడి చదువుకో. ఏమండి, మా పిల్లల గొప్పతనంగా నేను చెప్పట్లేదు, కానీ నిజంగా వాళ్ళు చదువుకున్నప్పుడు అండి పుస్తకాలు పురుగుల్లా ఉండేవారు. అసలు నిద్రపోకుండా చదివితే మేము తిట్టేవాళ్ళం. ఎందుకమ్మా, ఎందుకు అంత అలాగా, అంత అవసరమా అనేవాళ్ళు. కానీ వాళ్ళు వినేవారు కాదు. ఎందుకంటే మంచి మార్కులు రావాలి, క్లాస్లో మేము ఫస్ట్ ఉండాలి. ఏమండి, వాళ్ళు కష్టపడి చదివారు. ఈ రోజున ఏమండి వాళ్ళు జాబులకి దేవుడు అంటే జాబ్ చేసి మళ్ళీ జాబ్ వదిలేసినా, కానీ ఈ రోజున పిల్లలకు చెప్పుకోవడానికి, ఏమండి రేపొద్దున్న నీ పిల్లలు చెప్పుకోవాలంటే నువ్వు చెప్పగలదువా? ఏమండి, ఇప్పుడున్న పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే, ఏమండి నిజంగా ఒక ఏంటంటారు, ర్యాకెట్ ఎలా త్వరగా దూసుకుపోతుందో, జనరేషన్ తర్వాత జనరేషన్ పిల్లలు ఎలా ఉంటున్నారు, అలాంటి దూసుకుపోయే పిల్లలు. ఆ పిల్లలకి నువ్వు మంచి పాఠాలు నేర్పించాలంటే, మంచి ఉపాధ్యాయుడిగా ఉండాలంటే ఈరోజు నువ్వు కష్టపడకుండా, చెమటార్చకుండా, పని చేయకుండా నువ్వు రేపొద్దుట పిల్లలకి ఏం చెప్తావు? నీకంటే వరస్ట్గా తయారవుతారు నీ పిల్లలు. నువ్వు సరిగా లేకపోతే, నువ్వు కష్టపడకపోతే, నువ్వు సోమరిగా ఉండి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికితే రేపొద్దుట నువ్వు ఏమి నేర్పిస్తావు? నీ పిల్లలకి ఏమి నేర్పిస్తావు? సమాజానికి ఏమి చూపిస్తావు? జాగ్రత్త, కష్టపడు. నువ్వు ఏ రంగంలో ఉన్నా, చదువుకుంటున్నావా, కష్టపడి చదివితే ఎందుకు ఇవ్వడండి మంచి మార్కులు దేవుడు? ఒక అన్యుడికే మంచి మార్కులు వస్తున్నాయి, దేవుడు తోడున్న నీకు ఎందుకు రావు మంచి మార్కులు? ఏమండి, ఫస్ట్ మార్కులు ఎందుకు రావు? దేవుడు నీకు తోడై ఉంటే, నీ కష్టాన్ని నువ్వు దానికి తోడు చేస్తే దేవుడు నీకు మంచి మార్కులు ఇస్తాడు, మంచి పొజిషన్లో పెడతాడు, మంచి ఉన్నతమైన జాబులు ఇస్తాడు. నీ దరిద్రత అంతా పోతుంది. దేవుని స్తోత్రం. ఏమండి, అలా నీ దరిద్రత అంతా పోగొట్టాలని దేవుని ఉద్దేశం. నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఒక బిడ్డగా నువ్వు కుటుంబానికి దీవెనకరంగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఎందుకమ్మా దేవుడికి అవమానం తీసుకొస్తున్నావు? ఎందుకు? నువ్వు సోమరితనంతో, నీ ఇష్టాలతో, చూడండి, ఒకసారి విజయ్ గారు చెప్పారు, నా ఇష్టం నాకే కష్టం, నా ఇష్టం నాకే నష్టం, నా ఇష్టం నాకే దరిద్రం. అరిష్టం అంటే ఏంటి? దరిద్రం. కాబట్టి నీ ఇష్టం కాదు, నువ్వు కష్టపడు, దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు, నువ్వు శ్రమపడు, శ్రమను ఆయుధంగా ధరించమంటున్నాడు. ఏమండి, శ్రమను ఎలా ధరించాలి? ఆయుధంగా. యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికి మాదిరి చూపించాడు. ఆయన 30 సంవత్సరాలు ఏమండి ఇంటిలో శ్రమ పడ్డాడు. ఆయన శ్రమను ఆయుధంగా కలిగి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సేవలో రాత్రింపగళ్ళు శ్రమను ఆయుధంగా ధరించాడు. సోమరులుగా ఉంటే బైబిల్ గ్రంథం అంటాడు, సోమరి ఎక్కడికి వెళ్ళు? చీమల దగ్గరికి వెళ్ళు. చీమ ఎంత ఉంటుంది? ఈ 5 అడుగులు 6 అడుగులు ఉన్న మనిషిని చీమ ద్వారా బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. ఏమండి, సోమరితనం చింపురు గుడ్డలకి కారణం. ఒక సోమరి ఇంటిలో ఉండడం వల్ల ఎంత నష్టమో, ఎంత కష్టమో సామెతల గ్రంథంలో చెప్తూ ఉంటాడు. కాబట్టి కష్టపడు. ఏమండి, ఎంతసేపు సుఖం అనుకోకు. కష్టపడే సమయంలో కష్టపడాలి, సుఖపడే టైంలో సుఖపడాలి. ఏ వయసుకు తగిన కష్టం ఆ వయసుకి పడాలి. ఏమండి, వయసుని బట్టి కష్టపడాలి. ఇంకా నాకు అయిపోయింది, నా కోడలే నా 2 కాళ్ళ మీద కంచం తెచ్చి పెట్టాలనుకోకూడదు. ఏమండి, నీకు ఓపుకున్నంత వరకు ఏ కూరగాయలు కోయడమో ఏదో ఒకటి నీవు చేయదగిన పని అత్తగా నువ్వు చెయ్యాలి. కోడలు చేసే పని కోడలు చెయ్యాలి. ఏమండి, ఎవరు చేసే కష్టం వాళ్ళు చెయ్యాలి.
ఏ కుటుంబంలో కష్టపడే వాళ్ళు ఉంటారో ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎన్ని మాటలు చెప్పాను. మొదటిది ఏంటి? స్థిరమైన మనసు కలిగి ఉండాలి. రెండవదిగా బండ సందుల్లో ప్రార్థించే వారిగా మనం నిలబడాలి. మూడవదిగా దీన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. నాలుగవదిగా కష్టపడేవారిగా, చురుకైన వారిగా, పని కలిగిన వారిగా, శ్రమ కలిగిన వారిగా, శ్రమే కష్టమే ఒక ఆయుధంగా మనం కలిగి ఉండాలి. ఐదవదిగా ఏమండి, నిత్యము ప్రకాశించే ఆ దీపముగా మనం ఉండాలంటే ఈ కట్టె అనే ఈ శరీరం ఎప్పుడూ కూడా బలిపీఠం మీద కాలుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. పాత నిబంధనలు అంటాడు, బలిపీఠం మీద ఉన్న కట్టెలంట ఎప్పుడు ఎలా ఉండాలంట? నిత్యము మండాలంట. అవి ఆరిపోకూడదంట. దేవుని స్తోత్రం. అలాగే క్రీస్తు అనే బలిపీఠం మీద మన శరీరం అనే ఈ కట్టె కూడా ఎలా ఉండాలి? మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. తీవ్రత కలిగిన వారిగా, ప్రభు కొరకు మంట కలిగిన వారిగా ఉండాలి. ఏమండి, మండాలంటే పాపాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. పాపం మనలోనికి వస్తే మనం మండలేం. మనము ఈ లోకంలో బ్రతికినంత కాలము 20 సంవత్సరాలు పాపం జయించినా, నేను 20 సంవత్సరాలు పాపాన్ని జయించాను పర్వాలేదు అనుకోవడానికి లేదు. ఏమండి, ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా పాపంపై జయాన్ని పొందుతూనే ఉండాలి, పొందుతూనే ఉండాలి. పాపంపై జయం పొందుతూ నీ శరీరం అనే ఈ కట్టె, ఈ దేహం క్రీస్తు అనే బలిపీఠం మీద నిత్యము కూడా మండుతూ ఉండాలి. ఎప్పుడైతే అలా మండుతూ ఉంటావో నీ దీపం నీతో ఆరిపోకుండా నీ తరం వెంబడి తరం, తరము వెంబడి తరం ప్రకాశిస్తూనే ఉంటుంది. అట్టి కృప దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పగటి వేళ ఇంతవరకు కూడా నేను మీ లేఖనాల్లో నుండి ప్రభువా ఎన్నో విషయాలు నేను తండ్రి ప్రభువా అయ్యా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిత్యము నేను ప్రభువా నేను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడని ప్రభువా అయ్యా నేను తండ్రి అయ్యా నేను బాప్తిస్మిచ్చు యోహాను గురించి నేను ప్రభు ఇచ్చినటువంటి అయ్యా ప్రభు ఒక ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని ప్రభు సంపాదించుకోవడానికి మీరు సహాయం చేశారు నాయన. నీకు వందనాలు. మా దీపాలు ఆరిపోయినటువంటి జ్యోతుల వలె ఉండాలని, మా దీపాలు నిత్యము వెలిగేటటువంటి దీపాలుగా ఉండాలని ప్రభువా. ఒకవేళ మేము ఈ లోకంలో లేకపోయినప్పటికీ అయ్యా ప్రభువా నేను తండ్రి ఆ దీపం నిత్యము నైనా ప్రభువా వెలిగేటటువంటి, ప్రజ్వలింప చేసేటటువంటి, ప్రకాశించేటటువంటి దీపంగా ఉండాలని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ప్రభువా. మేము నిత్యము నైనా ప్రభు వెలిగే దీపాలుగా ఉంటే నైనా ప్రభువా నైనా అనేకులు నైనా ప్రభువా ఈ దీపాన్ని ప్రభు బట్టి ఆశీర్వదించబడతారని, అనేకులకు దీపముగా జ్యోతిగా నైనా ప్రభువా వెలిగే ప్రజ్వాలగా నైనా ప్రభువా నైనా అయ్యా మీరు ఉండాలని ప్రభువా అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధమైనటువంటి మా దేవా నీకు వందనాలు. నన్ను బట్టి ఎన్నో విషయాలు మేము నిత్యము వెలిగే దీపాలుగా ఉండాలంటే మేము ఈ లోకంలో ఏం చేయాలో, మేము ఎలా బ్రతకాలో, మేమేమి కలిగి ఉండాలో, మేమేమి నైనా ప్రభు అనుసరించాలో నైనా ప్రభా నైనా మా జీవితాల్లో మేము ఏ విధంగా నైనా ప్రభా అయ్యా నైనా తండ్రి ఆ విషయాల పట్ల నైనా శ్రద్ధ కలిగి ఉండాలో ప్రభా మీరు నన్ను జ్ఞాపకం చేస్తూ వచ్చారు నైనా. నీకు వందనాలు. ఆమె అయ్యా నడికట్టు కట్టుకుంటుందని, ఆ నడికట్టు దేనికి పోల్చబడిందో ఆ నడికట్టు ద్వారా నైనా ప్రభా నైనా అయ్యా మేము స్థిరత్వాన్ని కలిగి ఉండాలని ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేశారు నైనా. నీకు వందనాలు. మేము స్థిరులుగా ఉండడానికి సహాయం చేయండి. మా మనసును స్థిరపరచుకోవాలని ప్రభా నైనా అయ్యా మా మనసు ద్వారా ఎన్నో అయ్యా ఈ మనసు చెడిపోయినటువంటి విషయాల పట్ల అయ్యా ప్రభా ఈ మనసు ఎన్నో రకాలైనటువంటి అయ్యా కోరికలతో చెడిపోయినటువంటి తత్వం కలిగి ఉంటుందని అయ్యా ప్రభా. రూబేను మనస్సు అతడు అచంచలుడని నేను ప్రభువానైనా, అతడు చంచల మనస్సు నీలవలే చంచలుడని ప్రభువానైనా మీరు మాకు నేను తెలియచేస్తారు నైనా. నీకు స్తోత్రాలు అయ్యా. అలాంటి అస్థిరమైనటువంటి మనస్సు
అయ్యా ప్రభా నైనా ఈ అస్థిరత నైనా మా జీవితాల్లో ఉంటే మేము నీ ద్వారా ఏమీ పొందుకోలేమని ప్రభా నైనా అయ్యా నైనా తండ్రి మేము స్థిరులుగా ఉండాలని, మా మనసును స్థిరపరచుకోవాలని ప్రభా నైనా అన్ని విషయాల్లో కూడా మేము స్థిరత్వం కలిగి ఉండాలని ప్రభా అయ్యా మీరు మాకు తెలియచేశారు నాయనా, నీకు వందనాలు. దాన్ని బట్టి రాహాబును వేశ్య అయినప్పటికీ ప్రభా అయినా తండ్రి ఆమె ఏమేదైతే విందో, ఆమె ఏదైతే చూసిందో, ఆమె ఏమేదైతే నైనా ప్రభు గ్రహించిందో, అయ్యా లోకరక్షకుని గురించి ఏ విధంగా ఆమె నైనా ప్రభు తెలుసుకోగలిగిందో, అయ్యా వారి ప్రవర్తన ద్వారా నైనా తండ్రి అయ్యా ప్రభు అందరికంటే ప్రత్యేకమైనటువంటి వింతైనటువంటి ఆ యవనస్తుల యొక్క ప్రవర్తన చూసి ఆమె ప్రకాశించబడి ఆ దీపం వెలిగించబడినప్పుడు ఆ దీపమునైనా ఆరిపోకుండా ఆమె జీవితాల్లో అయ్యా క్రొత్త నిబంధన చరిత్రలోనికి ఎక్కేటట్లుగా అయ్యా ప్రభు నైనా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అయ్యా స్త్రీలతో పాటు చేర్చబడేటట్లుగా మీరు రాహాబును నైనా ఆశీర్వదించారు. నిత్యము వెలిగే దీపంగా ఆమె స్థిరమైనటువంటి మనస్సును అయ్యా ప్రభు మీరు మాకు తెలియచేశారు నాయనా, నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాగటి మీద చేయి పెట్టి వెనుదిరిగి చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. అయ్యా ప్రభా మేమందరైతే ప్రభా అయ్యా నీ మీద మనస్సు నిలిపామో, అయ్యా ప్రభానైనా అయ్యానైనా తండ్రి నిన్ను అంగీకరించామో, అయ్యానైనా మిమ్మల్ని మా జీవితాల్లోనికి చేర్చుకున్నామో, మా మనస్సులోనికి మిమ్మల్ని ఆహ్వానించామో, ఈ మనస్సులు నాయన ప్రభా మేము అయ్యా స్థిరపరచుకోవడానికి నీ వాక్యం ద్వారా అయ్యా ప్రార్థన ద్వారా మేము మా జీవితాలను స్థిరపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. అయ్యా బద్దలైన సందుల్లో అయ్యా మేము ప్రార్థించేటట్లుగా అయ్యా జాన్ హైడ్ వలె అయ్యా మేము ప్రార్థించేటటువంటి ఆ ప్రార్థనా శక్తి ద్వారా మేము పొందుకోగలగడానికి మమ్మల్ని బలపరచండి. అయ్యా యోసేపునైనా ప్రభా మీ తోడును పొందుకున్నాడని ప్రభా నైనా శద్రకు మేషకు అబేద్నెగోలు మీ తోడును కలిగి ఉన్నారని ప్రభా మేము ప్రార్థించేవారిగా ఉంటే మేము ప్రతి సమయంలో ప్రతి స్థలంలో నైనా ప్రభా నీ తోడును మేము అయ్యా కలిగినట్లుగా మిమ్మల్ని అయ్యా మా నైనా ఎవరు లేనటువంటి పరిస్థితిని, ఏ తోడు లేనటువంటి ఒంటరితనాన్ని మీరు భర్తీ చేసి నేను నీకున్నానని అభయమిచ్చే దేవుడు అని ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు నాయనా, నీకు వందనాలు. అలాగే ప్రభా దేన మనస్సు కలిగినటువంటి వారిగా ఉండాలని అయ్యా మీరు ఆనాడు తగ్గించుకుని నేను శిష్యుల మనసులను శిష్యుల యొక్కనైనా పాదములను ఏ విధంగా కడిగారో అలాగే మీరు ఒకరితో ఒకరి పాదములు ఒకరు కడగమని నీ లేఖనం ద్వారా ఆజ్ఞ ఇచ్చావు నాయనా, నీకు వందనాలు. ఆ విధంగానే మేము దీనత్వం కలిగి దీన మనస్సు కలిగి అయ్యా దీనులుగా బ్రతకడానికి సహాయం చేయండి. ఈనాడు దీనత్వం అనేది అరుదుగా కనబడుతుంది ప్రపంచంలో, కానీ మేము దీనులుగా అయ్యా ప్రభువానైనా దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా దీన మనస్సు అనే వస్త్రాన్ని మేము ధరించుకోవడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. అదేవిధంగా ప్రభు కష్టపడే వారిగా అయినా నీకు వందనాలు. అయ్యా చురుకుగా ఉండేటట్లుగా మమ్మల్ని బలపరచుంది. ఆమెనైనా ప్రభు అయ్యా నడుము వంచి అయ్యా బలముగా తన చేతులతో పనిచేస్తున్నట్లుగా అయినా మీరు మాకు జ్ఞాపకం చేస్తారు. అట్టి బిడ్డలుగా మమ్మల్ని బలపరచండి. ఆ విధంగా మమ్మల్ని అందరినీ స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నిత్యము అంగేటటువంటి నిత్యమునైనా మండేటటువంటి మా శరీరము బలిపీఠం అనేటటువంటిది క్రీస్తు బలిపీఠం అనబడుతున్నటువంటి దాని మీద నిత్యము కాల్చబడేవారిగా, నిత్యము మండిచుండేవారిగా, నిత్యము ప్రజ్వలింపజేసేవారిగా, నిత్యమునైనా ప్రభువా ఆ ప్రకాశం అనేకులకు జ్యోతి వలె వెలుగుచుండేవారిగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. ఆ విధంగా అయ్యా యోహాను వలె మమ్మల్ని అందరినీ కూడా అయ్యా మండే ప్రకాశించే జ్యోతులుగా దావీదు వలె నైనా ప్రభా మేము ప్రకాశించడానికి సహాయం చేయండి. అతడు నైనా మండుచు అయ్యా నిత్యము కూడా మండేటటువంటి అయ్యా అయినా ప్రభా అయ్యా దీపముగా ఉన్నట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఆ విధమైనటువంటి దీపాలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. దావీదు తగ్గించుకున్నట్లుగా అయ్యా నేను మిన్నలేను, అయ్యా నేను పురుగు వంటి వాడును, అయ్యా నేను దరిద్రుడను, నేను ఎంతటి వాడును, నీ కృపకు పాత్రుడను కానని ఎంత హెచ్చులోనికి తీసుకుని రావడానికి నేను ఎంతటి వాడును అనేటటువంటి ఆ దీనత్వం అతనిలో ఎప్పుడైతే వచ్చిందో నేను అతని ద్వారా దావీదు కుమారుడిగా ఈ లోకానికి రక్షకుడిగా ఉద్భవించడానికి ప్రభు హేతువుగా మారాడు. అలాంటి దీనత్వం మేము సంపాదించుకోగలగడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. నేను నిత్యము నైనా మా శరీరాలు అయ్యా క్రీస్తు అనే బలిపీఠం మీద మండగలిగేటట్లుగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ప్రభా నిత్యము వెలిగేటటువంటి దీపాలుగా
ఆరిపోయినటువంటి దీపాలుగా అయ్యా నిత్యము ప్రకాశిస్తూ ప్రజ్వలింపచేస్తూ అనేకుల్ని వెలిగించేటటువంటి దీపాలుగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అటు రీతిగా మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరిచి ఆయత్తపరచమని అయ్యా ప్రభు విన్న మాటలు మా హృదయాల్లో తలపోసుకోవడానికి నీ కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి ప్రార్థనలోకి ఇవ్విద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. నేను చెప్పిన విషయాల కొరకు ప్రార్థన చేయండి అమ్మా. దేవానికి స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన, మరి నీ బిడ్డలు బలహీనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో వరలక్ష్మి గారు ప్రభువా, వారి కుమార్తె విషయంలో మీరు ఎంతో కృప చూపించి మరి ముందు మగబిడ్డనిచ్చావు, తర్వాత ఆడబిడ్డనిచ్చావు. తల్లి బిడ్డకి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి, కుటుంబాన్ని బలపరచండి. అలాగే నాయన వరలక్ష్మి గారు బలహీనతను స్వస్థపరచండి. అన్నమ్మ గారు ప్రభువా, ఇదిగో నాయన ఎంతో బలహీనతతో ఉన్నారని చెప్పారు, స్వస్థపరచండి. స్వీటీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ ముక్కులో కాయలతో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు ప్రభా. డాక్టర్లో పరమ డాక్టర్ నీవై ఉన్నావు. నీ చిత్తమైతే ప్రభు తగు మాత్రలోనే ఆ బిడ్డ బలహీనతను విడిపించమని వేడుకుంటున్నాను. అలాగే ఇదిగో తల్లి గారు కంటి ఆపరేషన్కి వెళ్తుండగా స్వస్థపరచండి, చక్కని స్పష్టమైన చూపు దయచేయండి. కృష్ణవేణి వారి గారు, వారి కోడల గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క ప్రభు నొప్పిని స్వస్థపరిచి ఏ కీడు లేకుండా తప్పించండి. అలాగే ప్రభు జరిగిన ఆరాధన అంతట్లో ఇంతవరకు తోడై ఉన్నారు. ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. వారు చేసిన వ్యవసాయాలు, ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి వారి రెక్కలకి ఆరోగ్యం ఇవ్వండి. ప్రతి కుటుంబము ప్రభువా నాయన వెలిగింపబడే కుటుంబాలుగా, ప్రకాశించే కుటుంబాలుగా మీరు ఆశీర్వదించండి. సంఘములో ఏ ఒక్కరి దీపాలు ఆరిపోకుండా, ఇదిగో 10 మంది కన్యకలు బయలుదేరారు, కానీ 5 దీపాలే వెలిగినాయి నాయన. 5 దీపాలు ఆరిపోయాయి. అలాంటి ఆరిపోయే దీపాలుగా కాకుండా ప్రతి ఒక్కరి దీపము కూడా ప్రకాశించే దీపముగా, మండే దీపముగా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని రక్షించమని, పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరికి దయచేయమని. ఇదిగో ప్రార్థన అవసరత కోరిన శేఖర్ బాబు అనే ఆ బిడ్డ కొరకు కూడా మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలో ఉన్న ప్రాబ్లం, శరీర ప్రాబ్లంలు, బలహీనతలు స్వస్థపరిచి ఆ బిడ్డ విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరిచి నాయన జ్ఞాపకం చేసుకుని మీ నామానికే మహిమ తెచ్చుకోమని, పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ నిండైన మెండైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడిన మనకును ఇరలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.